నేను రాజ్, నా ఫ్రెండ్ నిహాన్ ఇద్దరము మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలని ప్లాన్ చేశాం. లాంగ్ జర్నీ. నేను కార్ తీసుకొని నిహాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిహాన్, లగేజ్ ప్యాక్ చేసుకున్నావారా? అది అసలే పల్లెటూరు, ఏది సరిగ్గా దొరకదు. నిహాన్ వాళ్ళ పేరెంట్స్కి ఒక్కడే అబ్బాయి. వాడిని చాలా కేరింగ్గా చూసుకుంటారు. వాడేమో అన్నిటికీ భయపడుతూ ఉంటాడు. పిరికి వాళ్ళ తయారయ్యాడు. ఆంటీ, అదే నిహాన్ వాళ్ళ అమ్మ, ఆ ఆడపిల్లను అప్పచెప్తున్నట్లు వాడిని నాకు అప్పచెప్పింది. ఎన్ని జాగ్రత్తలు చెప్పిందో మరి. నాకైతే చాలా నవ్వొచ్చింది. సరే ఆంటీ, నిహాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను అని చెప్పి మేమిద్దరం కారులో బయలుదేరాం. చాలా రోజుల తర్వాత జర్నీ చేస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఫ్రెండ్స్ ఈ పెళ్ళికి వస్తున్నారు. వాళ్ళందరినీ ఎప్పుడెప్పుడు కలుస్తా అని నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కారులో ఎఫ్ఎం వింటూ జోరుగా హుషారుగా అన్నట్టు సాగుతోంది మా జర్నీ. అంతలో నిహాన్, ఒరే రాజ్, నాకు ఆకలేస్తుందిరా, ఎక్కడైనా దాబా ఉంటే ఆపు, తిందాం అన్నాడు. హరే, ఏంట్రా నీకు ఆకలి? కారులో కూర్చున్న నుంచి చూస్తున్నాను. మీ అమ్మేమో హాస్టల్కి పంపించిన కుర్రాడికి పంపించినట్టుగా స్నాక్స్, బిస్కెట్లు, జంతికలు అన్నీ పంపించింది. నువ్వేమో ఒకదాని తర్వాత ఒక్కటి మేక మేసినట్టు మేస్తూనే ఉన్నావు. సరే, ఎక్కడైనా దాబా ఉంటే చూసి ఆపుతానులే. అదిగో ఫోన్ రింగ్ అవుతోంది. మీ అమ్మమ్మో నాయనమ్మో, లేక మీ అమ్మో నాన్నో, లేక నీ బంధుజనమో ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నట్టున్నారు. లిఫ్ట్ చేసి మాట్లాడు. నీకు ఒక్క తినడమే పని కాదు రోయ్, ఫోను మాట్లాడడం కూడా పనిగానే ఉంది. కానీరా బాబు, కానీ. నువ్వు మాత్రం నన్ను ఏదో ఒకటి అనడమే పనిగా పెట్టుకున్నావు. పొద్దుటి నుంచి చూస్తున్నాను. నన్ను ఆడుకోవడమే పని అయిపోయింది నీకు. ఒరేయ్, మా ఆంటీ ఫోన్ చేస్తుందిరా, నేను మాట్లాడతాను. నీకు దండంరా బాబు, ఎక్కడైనా హోటల్ ఉంటే ఆపురా, నాకు కడుపులో గడబిడగా ఉంది. సరే అని నేను కారాపాను. ఆపానో లేదో వాడొక్కటే పరుగు. మరి కడుపు ఖాళీ చేయాలిగా. ఎప్పుడో పొద్దుననంగా బయలుదేరాం. నేనైతే చాలా అలసిపోయాను. కాస్త హ్యాండ్స్ వాష్ చేసుకొని ముఖం కడుక్కున్నాక ఎంతో రిలీఫ్గా ఉంది. నిహాన్ జాయిన్ అయ్యాడు. పక్క టేబుల్ వాళ్ళు ముచ్చట్లాడుతున్నారు. అది ఆ ఊరిలో ఫేమస్ దాబాట. 100 రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయట. ఆర్డర్ చేసిన 15 మినిట్స్లోనే టేబుల్ మీద సర్దుతారట. నేను కొంచెం నిహాన్ని కట్టడి చేసి, ఒరేయ్, సింపుల్గా లంచ్ కానిచ్చేద్దాం. అసలే కడుపు గడబిడ అంటున్నావు, ఇంకా సగం దూరం కూడా రాలేదు. మనం తొందరగా ఊరికి చేరాలి, లేకపోతే అది ఫారెస్ట్ ప్రాంతం. చేరకపోయామో మధ్యలోనే స్టే చేయాల్సి వస్తుంది. అటు ఇటు కాకుండా పోతాం. సరే, తొందరగా భోజనం చెయ్యి అన్నాను. లంచ్ తర్వాత జర్నీ స్టార్ట్ చేశాం. నిహాన్ కాసేపు అయ్యాక నిద్రపోయాడు. నాకు అలసటగానే ఉంది. కాసేపు నిహాన్ని కార్ నడపమందామంటే వాడికి కార్ డ్రైవింగ్ రాదు. నిహాన్ అంటే మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టం. వయసులో మాకంటే కొంచెం చిన్నవాడు, చాలా ఇన్నోసెంట్. సాయంత్రం 8 అవుతోంది. అది అడవి ప్రాంతం. సాయంత్రం 8 గంటలైంది. అది అడవి ప్రాంతం. ఎలాంటి వెహికల్స్ కూడా కనబడటం లేదు. తొందరగా ఊరికి చేరాలన్న ఆతృతతో స్పీడ్ పెంచాను. దాదాపు 9 గంటలకు కారు ఆగిపోయింది. నిహాన్, నిహాన్, నిద్రపోతున్న నిహాన్ని తట్టి లేపాను. ఏంటి రాజ్, పడుకోనీరా, కారు ఆగిపోయిందిరా, లేరా, నిద్రపోతా. బాటిల్లో ఉన్న నీరు మొహాన కొట్టాను. ఒక్కసారి లేచి చూశాడు. ఏంట్రా ఈ పని, పడుకోనీయకుండా మొహాన నీళ్లు కొట్టావు అన్నాడు. చూడ్రా, కారు రిపేర్ వచ్చినట్టుంది. కారు ఆగిపోయింది. ఎటు చూసినా ఎవరూ కనబడటం లేదు. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం, ఏదైనా సహాయం దొరుకుతుందో ఏమో. హే రాజ్, ఆ చెట్టు కింద చూడ్రా, అక్కడెవరో ఉన్నారు. వారు మనకేమైనా సహాయం చేస్తారేమో, అడుగుదాం పదా అన్నాడు నిహాన్. మేమిద్దరం అటువైపు వెళ్ళాం. ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. మేం వెళ్ళి ఆయన ముందు నించున్నాం. ముగ్గు పుట్టలా ఉంది ఆయన తల. జడలు కట్టేసిన జుట్టు, మాసిన బట్టలు. ఎన్ని రోజులైందో స్నానం చేసి. ఒక రకమైన జిడ్డు కంపు మా ముక్కు పుటాలను తాకుతోంది. మేము అతని ముందు నించున్నా అతను తలపైకెత్తి మమ్మల్ని చూడటం లేదు. మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం. తాత, తాత, నిహాన్ పిలిచాడు. ముసలాయన ఏమీ పట్టనట్టుగా కిందికే చూస్తున్నాడు. ఇంకోసారి నిహాన్, తాత, ఒకసారి చూడు అన్నాడు. ఒక్కసారి కోపంగా, ఏంట్రా అని గద్దించాడు. ఆ గద్దింపుకు భయపడిన నిహాన్ 2 అడుగులు వెనక్కి వేశాడు. నేను కొంచెం నెమ్మదిగా, తాత, మా కారు ఈ అడవిలో ఆగిపోయింది. ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని అడగడానికి వచ్చాం అన్నాను. ఆ ముసలాయన
ఒక్కసారి ఒక్క ఉదుటన లేచి నిహాన్ గొంతు పట్టుకొని నొక్కేయడం మొదలుపెట్టాడు. చావడానికి వచ్చారా మీరు? వెనక్కి వెళ్ళండి అంటూ గొంతు నొక్కుతున్నాడు. నిహాన్ భయంతో విదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా విడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ముసలాడి చేతులు వెనక్కి లాగిన వాడి బలం ముందు మా ఇద్దరి శక్తి చాలడం లేదు. ముసలాడి నోరు చుట్టల కంపు కొడుతోంది. పిచ్చోడిలా ఉన్న ఆ బక్కపలుచని శరీరానికి ఉన్న బలం ముందు మేం ఓడిపోతున్నాం. నిహాన్ గొంతు వదిలేయమని ముసలాడిని బతిమిలాడుతున్నాడు. ముసలాడు కాసేపటికి గొంతు నొక్కేయడం ఆపేశాడు. బతికిపోయాం అనుకొని ఇద్దరం పరుగు తీసాం. కాసేపటికి ఆగం. మాకు కాస్త దూరంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నైట్ డ్యూటీలో ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళాం. ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఏంట్రా ఈ రాత్రి ప్రయాణాలు ఏమిటి? ఇంట్లో అమ్మ అయ్యలకు చెప్పి వచ్చారా లేదా? అది సరే, ఇది అసలే క్రూర జంతువులుండే అడవి. నో ఎంట్రీ బోర్డు చూడలేదా మీరు? అన్నాడు అక్కడున్న ఆఫీసర్. సార్, మా కారు ఆగిపోయింది సార్. మా ఫ్రెండ్ పెళ్ళికి శ్రీరంగం గుట్టకు వెళ్తున్నాం సార్. ఎంతో సరదాపడి వచ్చాం, కానీ ఇలా మధ్యలో కారు ఆగిపోయింది అన్నాడు నిహాన్. ఏంట్రా శ్రీరంగం గుట్టక? అక్కడికి వెళ్ళాలంటే ఉన్న రూటు ఒక్కటే, అది మట్టితో వేసిన రోడ్డు. అయినా ఈ దారి పొద్దున 9 నుండి సాయంత్రం 4 గంటల దాకా మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంటుందిరా. అయినా రాత్రి 10 గంటలైంది. ఇప్పుడు ఎలాగూ వెళ్ళలేరు. ఆ కారులోనే పడుకోండి. ఏ వివరాలు తెలుసుకోకుండా ఎలా వచ్చారా మీరు? ఆ ఊర్లోకి వెళ్ళాలంటే ఆ ఊరి గ్రామాధికారితో అమలు చేయబడిన ఎంట్రీ పాస్ ఉండాలి. సరే సరే, రేపు ఉదయం పూట మాకు టిఫిన్ తీసుకొని ఆఫీస్ బాయ్ వస్తాడు. అలాగే ఒక మెకానిక్ని తీసుకురమ్మని చెప్తాను. సరే, డబ్బులైనా తెచ్చుకున్నారా? అవి లేదా? లేదు సార్, డబ్బులున్నాయి అన్నాడు నిహాన్. సరే, వెళ్ళి పడుకోండి కార్లో. ఈ ప్రాంతం అసలే అంత మంచిది కాదు అన్నారు ఆయన. సరే అని కారు అద్దాలు కిందికి దించి కారులో కూర్చున్నాం. ఒరే రాజ్, నాకు భయంగా ఉందిరా. రాకున్నా బాగుండేదేమోరా అన్నాడు నిహాన్. పర్వాలేదురా, ఏదో మన అదృష్టం బాగుంది కాబట్టి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కనిపించారు. ఏదైనా అవసరమైతే వాళ్ళని లేపుదాంలే, నువ్వు పడుకో అన్నాను. కానీ ఇద్దరికీ నిద్ర రావట్లేదు. చుట్టూ వింత వింత పక్షుల శబ్దాలు ఎప్పుడూ విననివి వినిపిస్తుంటే ఏదో అలజడి. కారులో కూర్చొని కాళ్ళు పీక్కుపోతున్నాయి. గాలి మోసుకొస్తున్న ఎండుటాకుల శబ్దం కూడా మనసులో ఏదో ఉత్పాతాన్ని సృష్టిస్తుంది. రెప్ప వేయకుండా నిహాన్ కళ్ళు పెద్దవి చేసి భయంగా చూడటం నేను గమనిస్తున్నాను. నేను నిహాన్తో, ఒరేయ్, అప్పుడు భోజనం చేశాం, నువ్వు ఏమీ తినలేదు అప్పటి నుంచి. డాబాలు తీసుకున్న పార్సల్ ఉందిగా, తిందాం అన్నాను. వాడిని సిచ్యుయేషన్ నుంచి డివియేట్ చేయడానికి. అవును, ఆకలిగా ఉంది, కానీ తినే మూడే లేదు అన్నాడు. అరే రాజ్, మనం కాస్త వాకింగ్ చేద్దాంరా. సరే అని ఇద్దరం వాకింగ్ మొదలుపెట్టాం. అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం. మేము గమనించనే లేదు, కాస్త దూరంలో ఎవరో చలిమంటలు వేసుకున్నారు. ఆ మంటల వెలుగులో మనుషులు కూడా కనిపిస్తున్నారు. ఓ ఇల్లు కూడా ఉన్నట్టుంది. నిహాన్, అటు చూడరా అన్నాను. చూస్తున్నా, అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు అన్నాడు. సరేరా, అక్కడి దాకా వెళ్దామా? ఇద్దరం అటువైపు వెళ్తున్నాం. ఏదో భయం మమ్మల్ని వెంబడిస్తుంటే కొంత దూరం నడిచాం. మాకు దగ్గరగానే అనిపించినా కాస్త దూరంగానే ఉందనుకుంటా ఆ ఇల్లు. అంతలో ఎవరో నా భుజంని గట్టిగా పట్టుకున్నారు, చాలా గట్టిగా. ఆ వేళ్ల స్పర్శకి నా భుజం నొప్పిగా అనిపించింది. ఎవరని ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. ఎవ్వరూ లేరు. కానీ ఆ స్పర్శ నన్ను భయకంపితుణ్ణి చేసింది. నేను నిహాన్ చేపట్టుకొని, ఇక్కడేదో ఉందిరా, పరిగెత్తు అన్నాను. వాడు మాట్లాడకుండా నా చేయి పట్టుకున్నాడు. ఇద్దరం పరుగు తీశాం. అంత చల్లగాలిలో కూడా నాకు ముచ్చెమటలు పడుతున్నాయి. నా పాదాల కింద ఎండు పుల్ల కూడా కాటు వేయని చచ్చిన తాచుపాములా అనిపిస్తోంది. నా వెనక ఎవరో పరిగెడుతున్నట్టు, నన్ను వెంబడిస్తున్నట్టు ఆ వెచ్చటి ఊపిరిసెగా నా వెన్నును తాకుతోంది. నేను ఆ స్పర్శ సెన్స్ చేస్తున్నాను. మళ్ళీ వెనక్కి చూశాను. ఎవరూ లేరు. కానీ నన్ను మాత్రం ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తోంది. నా గుండె 72 సార్లు కాకుండా 172 సార్లు కొట్టుకుంటుందేమో. నా కళ్ళు తిరుగుతున్నాయి. నా కాళ్ళు కదలనంటున్నాయి. నన్ను పరుగు ఆపవద్దని చెప్తున్నట్లుగా గుడ్ల గుప్పల అరుపులు నా చెవులను ముట్టడి చేస్తున్నాయి. చెట్ల కొమ్మలు ఊగుతుంటే మమ్మల్ని రారమ్మని పిలుస్తున్న పిశాచుల కబంధ హస్తాల్లా మాకు అనిపిస్తున్నాయి. అలాగే పరుగు తీసాం. ఆ ఇంటి వద్దకు చేరాం. అరుగు మీద కూర్చున్నాం. నా కాళ్ళు వణుకుతున్నాయి. నిహాన్ నా పక్కనే కూర్చున్నాడు.
కొంతసేపటి తర్వాత నా భుజం మీద చెయ్యి వేసి ఓకేనా అన్నాడు. నేను ఓకే అన్నట్లుగా తల ఊపాను. కాసేపు అలాగే కూర్చున్నాం. అది అది చాలా పాతిల్లు, మట్టి కొడలిది. దాదాపు 100 ఇళ్ళ కింద కట్టినట్టుగా అనిపించింది. చాలా చిన్న చిన్న గదులున్నాయి. ఇంట్లో ఒక దీపం మాత్రం వెలుగుతుంది. నిహాన్ ఆమె వద్దకు వెళ్ళి అమ్మ కొంచెం నీళ్ళివ్వండి అన్నాడు. ఆమె ఒక మట్టి కూజాతో నీళ్ళిచ్చింది. నిహాన్ తాగి నాకు ఇచ్చాడు. నా ప్రాణం కుదుట పడింది. నిహాన్ ఆ పెద్దావిడితో అమ్మా, ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు, మీకు భయం వేయదా అన్నాడు. ఆమె ఏమీ చెప్పలేదు. నీకెందుకురా అన్నట్టు నేను నిహాన్ వైపు చూశాను. అయినా వాడు మళ్ళీ అమ్మా, మీకేం భయం వేయదా, ఈ అడవిలో ఉంటున్నారు అన్నాడు. మాకేం భయం, మమ్మల్ని చూస్తే భయానికే భయం పట్టుద్ది అంది. నా ఇంట్లో 3 మగాళ్ళున్నారు, మాకేం భయం అంది. వాళ్ళని మేము పలకరించామమ్మా, వారేమీ మాట్లాడలేదు అన్నాడే నిహాన్. ఓ అదా, అదిగో వాడు నా పెనిమిటి, ఎప్పుడూ కళ్ళు తాగి మత్తులోనే జోగుతాడు. ఆ ఇద్దరికీ మాటలు రావు, చెవులు కూడా వినబడవు అందామే. మేము చాలా అలసిపోయాం, మేము పడుకోవడానికి కొంచెం చోటిస్తారా, ఎంతో కొంత డబ్బులు కూడా ఇస్తాం, దయచేసి మాకు కొంచెం చోటు ఇవ్వండి, మీరున్నారన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాం, ప్లీజ్. మళ్ళీ మా కారు దాకా వెళ్ళే ఓపిక కూడా మాకు లేదు. సరే, ఆ వెనుక వైపు గది ఖాళీగానే ఉంది, అందులో పడుకోండి. మేమిద్దరం గదిలోకి వెళ్ళాం. పాత వస్తువులన్నీ ఆ రూమ్లోనే కనిపిస్తున్నాయి. చిందర వందరగా ఉంది గది. ఒక నులక మంచం మాత్రం ఉంది. ఓ దుప్పటి కూడా ఉంది. ఇద్దరం ఆ మంచం పైన పడుకున్నాం. ఏదో ఈ రాత్రికి మాకింత చోటు దొరికినందుకు మనసులోనే ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. బయట గాలి విసురుగా వీస్తోంది. కిటికీ రెక్కలు కిర్రున చప్పుడు చేస్తూ మళ్ళీ మమ్మల్ని భయం వైపు లాగుతున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఆ కీకారణ్యంలో చిమ్మట్లు చేసి జుయ్యన్న శబ్దం వినిపిస్తోంది. ఇంకా నాకు నిద్ర రావట్లేదు. మా మంచం చుట్టూ ఏవో వింత ఆకారాలు మా చుట్టూ కూర్చున్నాయి. ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వింత ఆకారాల చేతుల్లో నుండి రకరకాల పురుగులు, తేళ్ళు, పాములు నా ఒంటి మీద పడుతున్నాయి. అవి నా ఒంటి మీద పడకూడదని నా 2 చేతుల్ని అటు ఇటు ఇటు అటు విదిలిస్తున్నాను. కేకలు వేస్తున్నాను, అరుస్తున్నాను. నా అరుపులేవి బయటకు వినబట్టం లేదు. నా కళ్ళు నిహాన్ వైపు తిప్పి చూడ్రా అన్నట్లు సైగ చేస్తున్నాను. వాడు నిద్రలో ఉన్నాడు. మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తున్నాను. నా కాళ్ళు ఓ నులక తాడుతో కట్టబడి ఉన్నాయి. నేను లేవలేకపోతున్నాను. ఆ టెన్షన్కి నా నరాలన్నీ బిగపట్టేశాయి. మర్రి చెట్టు ఊడల్లా నా శరీరం మీద నరాలు తేలుతున్నాయి. చావుకు చివరి అంచుల్లో ఉన్నానని అనిపించింది నాకు. పక్కనే ఉన్న నిహాన్ని నా ఎడమ చేత్తో వాడి ఛాతీ మీద కొడుతున్నాను. ఏదైనా సహాయం చేస్తాడని. వాడు కదలడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. అంతలో మంచం చుట్టూ చిదిమంటలా 4 వైపులా మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడి నా శరీరానికి చురకలు వేస్తోంది. కాపాడమంటూ ఆ దేవుని నిస్సహాయంగా వేడుతున్నాను. నా కాళ్ళు బలంగా కట్ల నుండి లాగుతున్నాను. కట్లు విడిపోయాయి. ఎలాగైనా తప్పించుకోవాలని ఆ మంటల్లో మూసి ఉన్న డోర్ వద్దకు పరిగెత్తాను. నిహాన్ ఏడి? మంచం వైపు చూశాను. నా ఫ్రెండ్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. నిహాన్ అంటూ గట్టిగా అరిచాను. వాడు శవంలా పడుకున్నాడు, కదలడం లేదు. నేను మళ్ళీ మంచం వద్దకు పరిగెత్తాను. నిహాన్ను లేపుతున్నాను. వాడు అస్సలు లేవడం లేదు. వాడు లేవడనిపించింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. వాడిని ఎత్తడానికి నా శక్తినంతా కూడగట్టుకొని వాడిని నా భుజం మీద వేసుకున్నాను. అలాగే డోర్ వద్దకు పరుగు తీశాను. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి, ప్లీజ్ రండి, హెల్ప్ మీ ప్లీజ్ అని డోరు బాదుతున్నాను. ఎవ్వరూ లేరు. మా చుట్టూ ఏవేవో వింత ఆకారాలు. భయంతో నేను చచ్చిపోతానని అనిపిస్తోంది. డోర్ని బలంగా బాదుతున్నాను. ఎవ్వరూ తలుపు తీయడం లేదు. బయట నుంచి కాసేపటికి ఎవరో డోర్ కొడుతున్నారు. అంతలో నేను కళ్ళు తెరిచాను. నేను కారులోనే ఉన్నాను. ఒరేయ్ లెండ్రా, తెల్లారింది, ఇంకా ఎంతసేపు పడుకుంటారా అంటూ రామలింగం సార్ తన స్టిక్తో కార్ డోర్ను కొట్టారు. ఒక్కసారి గబాలన లేచాను. తెల్లారింది, ఎంతసేపు పడుకుంటారా అన్నాడు మళ్ళీ ఆయన ఇంకోసారి. పక్కన నిహాన్ గాడు ప్రశాంతంగా పడుకున్నాడు. వాడు లేచాడు. అబ్బా, వీడు బతికే ఉన్నాడ్రా అనుకున్నాను. మరి రాత్రి జరిగింది ఆలోచనలో పడ్డాను. నేను కారు దిగాను. అంతా బాడీ పెయిన్స్. కాళ్ళైతే అడుగు వేయలేకపోతున్నాను. పాదాలకు ఏవేవో గాయాలున్నాయి. తాళ్లతో కట్టేసిన గుర్తులు. నేను మళ్ళీ ఇంకోసారి చూశాను. నిన్న రాత్రి తాళ్లతో కట్టేసిన చోట గాయాలు. ఏంటిది?
నాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. మేమిద్దరం మా ఇంటికి వెళ్ళామా, కారులోనే నిద్రపోయామా, ఏది ఏది నిజం? పూర్తి కథని రెండో భాగంలో చూడండి. ఈ కథ విన్నాక మీకు ఎలాంటి సంఘటనలు గుర్తుకొచ్చాయో ఒక చిన్న కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.